చూపులు కలిసిన శుభవేళ. ఈరోజు ఎపిసోడ్లో అంజలి బొప్పాయి పండు తినబోతూ ఉంటే అర్జున్ చూసి, అక్క నువ్వు ప్రెగ్నెంట్ కదా, బొప్పాయి పండు తినకూడదు అంటాడు. ఇందు కూడా అది చూసి తన మనసులో, ఒక మనిషిలో 2 యాంగిల్స్ ఉంటాయా, వాళ్ళ అక్క అంటే ఎంత ఇష్టం, మరి నేనంటే ద్వేషం ఎందుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అర్జున్ అక్క ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని ట్యాబ్లెట్స్ తీసి ఇస్తూ వేరే ట్యాబ్లెట్స్ని చూసి ఇవి ఏమి అని అడగడంతో అంజలి నా కళ్ళు తిరగడంతో నిన్న ఇందుని మా ఆయన్ను పంపించి ట్యాబ్లెట్స్ తెప్పించుకున్నాను అంటుంది. సరే అని అర్జున్ అక్కడి నుంచి వెళ్తూ ఇందుని చూసి తన మనసులో తనను అనుమానించినానే అనుకొని ఇందు అని పిలిచి నువ్వు చెప్పచ్చుగా అంటాడు. ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క శామ్ ప్లాన్ వేసి ఎలాగో అలాగా అర్జున్ చేతికి టైట్ కట్టించాలని బామ్మకు ఇచ్చి కట్టమంటాడు. బామ్మ అర్జున్ ఒప్పించి తన పర్సులో పెట్టుకోమంటుంది. అర్జున్ టైట్ పర్సులో పెట్టుకుంటుంటే కావాలనే శామ్ ముందుకు వెళ్ళినట్టు వెళ్ళి పర్సు పడేసి సారీ చెప్పి ఎత్తిస్తాడు. అర్జున్ కోపంతో వెళ్ళిపోతాడు. శామ్ తన మనసులో నేను కనుక్కోవాలి అనుకునేది కనుక్కున్నాను, ఎలాగో అలాగా అక్కి కొట్టేస్తాను అనుకుంటాడు. ఇంతలో అర్జున్ ఫైల్ ఎతుకుతూ రూమ్లోకి వస్తాడు. ఫైల్ కనపడలేదని ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇందు ఆ ఫైల్ను తీసుకొని వచ్చి అర్జున్కి ఇస్తుంది. ఇందు అర్జున్తో మాట్లాడకపోవడంతో అర్జున్ నువ్వు మాట్లాడకపోతేనే మంచిది, నిన్ను భరించడం కొంచెం తేలికైంది, నువ్వు ఆఫీస్కి ఏమీ రానవసరం లేదు, నాకు ఇష్టం లేదు అని అర్జున్ వెళ్ళిపోతాడు. ఇందు బాధపడుతుంది. అర్జున్ తన రూమ్కి వచ్చిన తర్వాత ఇందు కనపడకపోవడంతో సరేలే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనుకొని పడుకోవాలని, అయినా నిద్ర రాక ఇందునే తలుచుకుంటూ నిద్రపోతాడు. తను లేచేసరికి కూడా ఇందు కనపడదు. పైడరాజు అందరూ గుడికి వెళ్ళారు అని చెప్తాడు. ఇందు అమ్మగారు వెళ్ళలేదు అంటాడు. అర్జున్ ఆఫీస్కి వెళ్ళి మనసు కుదట పడక తిరిగి ఇంటికి వచ్చి ఇందు కోసం వెతుకుతూ ఉంటాడు. అలాగే పైడరాజును అడగడంతో నేను చూసి వస్తాను బాబు అంటే వద్దు నేను వెళ్తున్నాను అని అర్జున్ వెళ్తుండగా ఇందు గొంతు వినపడడంతో అర్జున్ తిరిగి వచ్చి చూస్తాడు. ఇంతలో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.